హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. తొలి ప్రేమ సినిమాతో తన కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు భీమ్లా నాయక్ వరకు చేరుకున్నారు మన డాన్సర్ కమ్ కొరియోగ్రఫర్ కపిల్ గారు. సో భీమ్లా నాయక్ సినిమా గురించి, ఆ సినిమాలో డాన్స్ గురించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సార్ గురించి బోల్డ్ అని విశేషాలు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో కపిల్ గారు, హాయ్ అండి. ఎలా హాయ్. ఉన్నారు? గుడ్ అండి. రైట్. జై పిఎస్పీకే. ఎస్, ఇప్పుడు హవా అంతా కూడా అదే నడుస్తుంది. yes yes భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ ట్రాక్ లో yes డాన్సర్ గా, కొరియోగ్రఫర్ గా చేశారు. అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 97 ఇయర్స్ అంటే సిల్వర్ జూబ్లీ 25 ఇయర్స్ మ్యామ్ జర్నీ. పవన్ సార్ తో జర్నీ 25 పవన్ ఇయర్స్. సార్ తోని. yes పవన్, స్పెషల్లీ పవన్ సార్ తో 97 లో స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్ అవుతుంది. వెరీ ఎక్సైటింగ్. అంటే 25 ఇయర్స్ ఫస్ట్ మూవీలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. సో దర్ ఈస్ నో చేంజ్ బికాజ్ ఆయనే చాలా మంచి హృదయం అండి. ఎవరు ఎలా మాతోని మాత్రం చాలా బాగుంటాడు. మన ఫిలిం ఓన్లీ టెక్నీషియన్స్కి అయితే ప్రాణాలు ఇస్తాడు అతను. అందరూ బాగుండాలి అంటాడు. ఫిలిం టెక్నీషియన్స్ కానీ, జనాలు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఆ దేవుని నేను కోరుకున్నది ఒకటి, రాబోయే కాలంలో అతను అనుకున్న ఆశయం నిలబడాలి. అందరికీ న్యాయం చేస్తాడు. అది నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఓకే. అండ్ మెయిన్ గా ఈ భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ ట్రాక్ లో మీరు కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది అన్నారు కదా, అదంతా ఎలా సాగిందంటారు? యాక్చువల్లీ భీమ్లా నాయక్ మూవీ January 14th రిలీజ్ అన్నానండి. సో ఈ సాంగ్ చేయలేదు, అప్పటికి షూట్ చేయలేదు. Okay. సో రిలీజ్ అయిపోతుంది, ఇంకా చెయ్యాలా వద్దనే చిన్న కన్ఫ్యూజన్ లో ఉంది. కన్ఫ్యూజన్ కాదు, వద్దనుకున్నారు యాక్చువల్లీ. ఓకే. సో స్పెషలీ పవన్ సార్ ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది అని పవన్ సార్ అండ్ మన రెగ్యులర్ గా చేసే మాస్టర్ ఉన్నాడు, మా గణేష్ మాస్టర్, మా ఫ్రెండ్ అండి. మేమంతా ఒక టీం అన్నమాట. ఓకే. సో గణేష్ మాస్టర్ గారికి పిలిచి ఆ సాంగ్ ఇవ్వడం జరిగింది. ఆ సాంగ్ అంటే ఈ సాంగ్ ఇంకా ఎలా చేయాలి, ప్రతి అంటే అతను గణేష్ మాస్టర్ గబ్బర్ సింగ్ చేశాడండి. సర్దార్ గబ్బర్ సింగ్ చేశాడు, గబ్బర్ సింగ్ చేశాడు, గోపాల్ చేశాడు. ఆయన టైటిల్ సాంగ్స్ అన్ని చేస్తాడు. ఈ సాంగ్ ఎలా చేయాలి, ఇంకా ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఆయన స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది. ఆయన మంచి డాన్సర్ పవన్ సార్. సో మేమంతా కలిసి డాన్స్ చేసేవాళ్ళం. బిఫోర్ డాన్స్ క్లాస్ లో అందరు డాన్స్ ప్రాక్టీస్ చేసేవారు, అందరు కలిసి చేసేవాళ్ళం. బట్ ఏంటంటే ఇంకా ఆ డాన్స్ కదా ఇంకా ఇంకా ఎక్స్ట్రా బాగుండాలి అని నేను గణేష్ మాస్టర్ కొంచెం డిస్కస్ చేసిన జరిగింది. అండ్ ఫైనలీ పవన్ సార్ని కష్టపెట్టాము, ఆడిపించాము. బట్ స్క్రీన్ మీద నాకు తెలిసి అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంతేనా? ఎస్, డెఫినెట్లీ 100%. మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ సార్ కనపడతాను మీకు. డెఫినెట్లీ దిగి తగ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే ఏ పా ఓ గోస్త్రీ అల్టిమేట్. మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ కనపడతాడు ఈ సాంగ్ లో, ఎస్పెషల్లీ ఈ సాంగ్ లో 100% కనపడతారు. అందరు ఎంజాయ్ చేస్తారు. సార్ బ్యాక్ టు డాన్స్ అనమాట పవన్ సార్. రియల్లీ అంటే పవన్ సార్ ని డాన్స్ చేస్తూ చూడడం అనేది ఒక మాకు బూస్ బంప్స్. ఆయన డాన్స్ చేస్తే ఇంకా మేము చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అవును, ఎందుకంటే సార్ బాడీ లాంగ్వేజ్, మా బాడీ లాంగ్వేజ్ అంతా ఒకటి అనమాట. మేము ఇలా చేస్తాం, మమ్మల్ని చూసి డాన్స్ చేశారు పవన్ సార్. పవన్ సార్ చూసి మేము డాన్స్ చేసాం. సో మేము చేస్తున్న పవన్ సార్ చేస్తున్నా మేము చేస్తున్నట్టు అనిపిస్తుంటది. స్పెషల్లీ గణేష్ గారికి ఫ్రెండ్లీ నేచర్. ఏ కపిల్ నువ్వేం చేస్తావు, నువ్వు డాన్స్ చేయి అంటాడు. నేను చేస్తాను, ఈ స్టెప్ బాగుంది. గణేష్ ఈ స్టెప్ బాగుంది అంటాడు. శంకర్ ఈ స్టెప్ బాగుంది అంటాడు. అంతే మా భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. అతనే భాను ఈ స్టెప్ బాగుంది అంటాడు. మేమంతా కలిసి యూనిటీగా ఉంటాం. అతను ఏ సినిమా చేసినా మేము సెట్ లో ఉండవలసిందే. స్పెషల్లీ సాంగ్స్కి వచ్చేంత వరకు నేను డాన్స్ మాస్టర్. యాక్చువల్లీ నేను డాన్స్ మాస్టర్ అయ్యాను. వేదం నుంచి కొరియోగ్రాఫర్, వేదం అల్లు అర్జున్ గారి దగ్గర అతను నాకు అవకాశం ఇచ్చాడండి డాన్స్ మాస్టర్ గా. సో అక్కడి నుంచి నేను ట్రావెల్ అవుతూ వచ్చాను. బట్ పవన్ కళ్యాణ్ సార్ సినిమా షూటింగ్ సాంగ్ జరిగిందంటే మేము అన్ని పక్కన పెట్టేసి గణేష్ గారి దగ్గరికి వచ్చి, నేను ఉంటాను, నేను చేయాలి, పవన్ సార్ దగ్గర కనబడాలి, పవన్ సార్తో మాట్లాడాలి. సార్ చాలా అంటే బయట సినిమాలు చేస్తే అంత కిక్ ఉండదు. సో అక్కడ స్పాట్ లో లైమ్ లైట్ లో ఉండాలి, పవన్ సార్ని చూస్తూ ఉండాలి. అది వెరీ ఎక్సైటింగ్ అండ్ చాలా సంతోషంగా అనిపించింది. 6 days సాంగ్ చేసామండి పవన్ సార్ తో. 6 days ఉన్నాము. 6 days అది అలా నిమిషంలో అయిపోయింది. అది ఒక్క గుర్తుండిపోయే మూమెంట్ ఆ 6 days లో ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే పవన్ సార్ తో ఉండడమే ఒక పెద్ద అదృష్టం అన్నట్టు మీ మాటలో అర్థమైపోతుంది. మరి ఆ 6 days లో ఏదో ఒక మంచి మూమెంట్ అనేది ఉంటుంది కదా, ఏమైనా ఉన్నది? డెఫినెట్లీ ఉంది. Day 1 లో కళ్యాణ్ సార్ అలా వస్తున్నాడు, ట్రాక్ దగ్గర నేనున్నాను, కెమెరా అటువైపు ఉందండి. గణేష్ మాస్టర్ అక్కడ కెమెరామెన్ తో డిస్కస్ చేస్తున్నాడు. ఇలా వచ్చాడు అంటే గుర్తుపడతాడో లేదో అనుకున్నాను.
అంటే ఇంత బిజీలో పొలిటికల్ కెరియర్ Yes, బిజీలో yes. అవును. ఇంత అంటే ఐ మీన్ సోషల్ వర్క్ లో ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, పర్సనల్ లైఫ్ అన్ని ఉంది, లైఫ్ ఇంత పొలిటికల్ లైఫ్ లైఫ్ లో ఎంతమంది ఎవ్రీడే కొన్ని వందల మందిని కలుస్తూ అవును ఉంటాడు. అవును. బట్ మనల్ని ఎక్కడ గుర్తుపడతాడో లేదో అని డౌట్, గుర్తుపట్టలే అనుకున్నాం ఇలా వస్తున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే రమేష్ అని అసలు నాకు అసలు బూస్ బంప్స్. నేను ఒక 5 minutes నాకు అసలు నేను ఎక్కడున్నా నాకు అర్థం కాలేదు. అంటే రమేష్ మీ ఇంకో పేరా? ఎస్ యాక్చువల్లీ రమేష్ అండి. కపిల్ అని నన్ను చిన్నప్పటి నుంచి కపిల్ అని పిలుస్తుంటారు. ఓ ఎందుకలా? నేను యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ క్రికెట్ ప్లేయర్ అండి నేను. ఓహో, So అక్కడి నేను- నుంచి ఇన్స్పైర్ అయ్యి కపిల్ అని పేరు పెట్టుకుని. నాకు చైల్డ్హుడ్ నుంచి క్రికెట్ బాగా ఆడేవాడిని. ఓ నేను ఈవెంట్స్ స్టేట్ లెవెల్స్ ఆడాను. ఓకే ఓకే ఓకే. లైక్ కపిల్ దేవ్ లాగా డాన్స్ కపిల్ Cricket. దేవ్ లాగా క్రికెట్. బౌలింగ్ Bowling, వేయాలని okay. ఆ బౌలింగ్ స్పిరిట్ తో కపిల్ దేవ్ ఎవరు చూసి బాగా ఇది నేర్చుకున్నాను ఓకే బౌలింగ్ ఇది. ఓకే. సో అక్కడి నుంచి నన్ను చిన్నప్పటి నుంచి బాగా వేస్తున్నావు కపిల్ దేవ్ లాగా బౌలింగ్ వేస్తున్నాను. అక్కడి నుంచి కపిల్ దేవ్ ఎందుకురా బాబు నా పేరు రమేష్ అని పిలవంటే లేదు మా పీటీ సార్ కానీ మా కోచెస్ ఎవరు మన క్రికెట్ కోచెస్ కానీ లేదురా నీ పేరు కపిల్ పెడతాను రమేష్ పక్కన పెట్టేసాను. సరే అమ్మ నాన్న పెట్టిన వాళ్ళ పేరు ఎలా సరే పక్కన పెట్టుకో ఫస్ట్ కపిల్ అని పెట్టేసుకోను. సో అలా కపిల్ అంటూ అలా ఇంకా మా ఇంటికి వెళ్తే కపిల్ అంటే మా ఇంట్లో వాళ్ళు అంటారు కపిల్ ఎవరు లేరు అంటారు. కపిల్ అనేవారు లేరు అంటారు రమేష్ అంటారు అన్నమాట. సో అక్కడి నుంచి నాకు కపిల్ అన్న స్టార్ట్ అయింది. యాజ్ ఎ కొరియోగ్రఫర్ కూడా నేను బన్నీ సార్తో వేదం సినిమాలో కొరియోగ్రఫీ చేశానండి. అక్కడి నుంచి బన్నీ సార్ కూడా కపిల్ చేద్దామన్నాడు. అక్కడి నుంచి బన్నీ సార్ దగ్గర నుంచి అలా ట్రావెల్ అవుతూ కొరియోగ్రఫర్ గా అయ్యాను. కొరియోగ్రఫర్ అయిన తర్వాత కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు పవన్ సార్ మిమ్మల్ని చూసి రమేష్ అన్నారు అని అన్నారు, గుర్తుపట్టారని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారా? హ్యాపీయా అసలు నేను కొన్ని సెకండ్స్ నేను ఎక్కడున్నా మర్చిపోయాను. నేను నిజంగా అది లేదు మేడం, అది కొన్ని కోట్ల లక్షల మందికి ఒకరికి ఉంటుంది. సో నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అంత బిజీలో అంత షెడ్యూల్లో ఉండి నన్ను రమేష్ అని పిలిచాడు. అది ఎగ్జైటింగ్. అసలు నేను వెళ్ళి నా డాన్సెస్ తో చెప్పుకున్నాను నన్ను గుర్తుపట్టాడు సార్, నన్ను రమేష్ అని పిలిచాడంటే అందరూ సెలబ్రేటింగ్ మూమెంట్ అంటారా? సో ఐ హోప్ సర్తోని ఒక సాంగ్ చేయాలని కోరిక మేడం చాలా. నేను కొరియోగ్రఫర్ గా చేయాలని సార్ అని మాటిచ్చారు. మరి ఇంకా మాట ఇచ్చిన తర్వాత ఇంకేం చేద్దామన్నారు. బట్ చేద్దామని చెప్పారు. వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. రెడీగా ఉంది అతని కోసం. కాన్సెప్ట్ డాన్స్ నెంబర్ కాదు, ఫైట్ లో సాంగ్ లో ఫైట్ వస్తుంటది. ఇట్స్ లైక్ యాక్షన్ పార్ట్ అనమాట, కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటి సాంగ్ ఎవరు టచ్ చేయలేదు. సో సాంగ్ లో లైట్ డాన్స్ ఉంటుంది, యాక్షన్ పార్ట్ ఉంటుంది అన్నమాట. సో అది కళ్యాణ్ సార్కి నేను ఇంకా చెప్పలేదు ఆ విషయము. స్కెచ్ చేసుకున్నాను, వీడియో తీసుకున్నాను, ఎవ్రీథింగ్ ప్లాన్డ్ గా ఉన్నారు. సార్ పిలిస్తే వెళ్ళి చూపించడమే, నెక్స్ట్ డే సాంగ్ చేయడమే అంతే. ఐ హోప్ చెప్పలేము, హరీష్ శంకర్ సార్ సినిమాలో చెయ్యవచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఆ దేవుడు పిఎస్కి సార్ అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాం. ఈ మాటల్లో ఆవేదన అంటే మాకు ఈజీగా అర్థమైపోతుంది. ఎంత వెయిట్ చేస్తున్నారు మీరు. ఈగర్లీ వెయిటింగ్ అండి. ఈ 25 years మర్చిపోతాం మేము. ఆ 25 years అనేది స్ట్రగుల్ అని మర్చిపోతాం. ఆయన ఉన్న దగ్గర స్ట్రగుల్ ఎక్కడ ఉంటుంది మేడం? అందరు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీగా ఉంటారు. అంతేనా? అంతే అసలు. ఎస్పెషలీ మీకు ఈ సాంగ్ కోసం చెప్పాలంటే, సాంగ్ చెప్పాను కదండి, సాంగ్ యాక్చువల్లీ ఈ సాంగ్ ఉంటుందో లేదో తెలియదు. బట్ సాంగ్ పెట్టుకున్నాడు. ఈ సాంగ్ వల్ల ఒక 2000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించారు. ఓ మై గాడ్. ఎందుకంటే 600 మంది డాన్సర్లు ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ అండి, టోటల్ 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్ కి ఇంత ఉపాధి కల్పించాడు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. మీరు లైఫ్ లాంగ్ చాలా బాగుండాలి, మీరు బాగుండాలి, మేము బాగుండాలి సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అవకాశం ఇచ్చారు, మా గణేష్ మాస్టర్కి ఇచ్చారు. అందులో మేము ఉన్నాము, మా గణేష్ మాస్టర్కి ఇచ్చినా మేము చాలా సంతోషపడతాము, మేము చేసినట్టు సంతోషపడతాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు బాగుండాలి సార్. 100% 100 years ఉండాలి సార్. మీరు 100 years ఉండాలి. మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరాలి సార్. ఆ దేవుడిని మేము ప్రార్థిస్తాం సార్. అండ్ పవన్ సార్ అనగానే ఒక్కొక్క మనసులో ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటారు. అవును అవును. లైక్ మీరు పవన్ సార్ అనగానే ఏం చెప్తారు? పవన్ సార్ అనగానే అసలు వర్డ్స్ లేవండి. అంటే అమ్మ అనగానే ప్రేమ గుర్తొస్తుంది. అలా పవన్ సార్ అనగానే ఏం గుర్తొస్తుంది?
తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఎవరు అనే పర్సన్ వస్తే పవన్ సార్. ఓ మై గాడ్. అదే టెంపుల్కి వెళ్తాం, దేవుణ్ణి చూస్తాం, కానీ దేవునితో మాట్లాడలేం. అవును. సో ఆ దేవుడి ప్లేస్లో మా పవన్ సార్ ఉన్నాడు. వావ్. పవన్ సార్తో మాట్లాడదాం, అది చాలు. అది సో ఈజ్ లైక్ ఈ గాడ్, 100% ఈజ్ లైక్ ఈ గాడ్. టెక్నీషియన్స్కి, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, జనాలకి, బయట ఉన్న ప్రజలకి అందరికీ నిజంగా ఈజ్ గాడ్. సో రాబోయే కాలంలో అతను నిజంగా గాడ్ అవుతాడు మేడం. అంతేనా? డెఫినెట్లీ అవుతాడు సార్. గాడ్ బ్లెస్ యూ. మా బ్లెస్సింగ్స్, మా 24 క్రాస్ బ్లెస్సింగ్స్ సార్కి ఉంటాయండి. మీకు అసలు పవన్ సార్ మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉందనేది మీ మాటల్లో, మీ ఎక్స్ప్రెషన్లోనే ఈజీగా అర్థమైపోతుంది అసలు. ఆయన్ని కనబడితే మాటలు రావు మేడం. ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే మాట్లాడలేము, అంటే వర్డ్స్ రావు, అలా చూస్తూ ఉండిపోతాం. అలా అంటే ఆయన అందానికా లేకపోతే మంచితనానికా, దేనికి అలా చూస్తూ ఉంటారు? అంటే మాటలు సార్ మాట్లాడుతూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాం. ఏం మాట్లాడాలి ప్రిపేర్ అయి ఉంటాం సార్ దగ్గరికి వెళ్ళి ఇది మాట్లాడాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ని అలా చూస్తుంటాం. ఏంటి కపిల్, ఏంటి సరే సరే. యాక్చువల్లీ మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి. అంటే మీరే అలా అనుకుంటే మా అమ్మాయిల పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ హరిహరి వీరమల్లు క్రిష్ గారిది సినిమా జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేస్తారండి. ఆ సెట్ లో ఇలానే ఒక 600-700 మంది డాన్సర్స్ ఉన్నారు. ఎక్కడ డాన్స్ ఉన్నా, గణేష్ మాస్టర్ ఉన్నా, పవన్ సార్ ఉన్నా నేను వెళ్ళవలసిందే. అదే నేను కొరియోగ్రాఫర్ని అయ్యి, నేను ఫీల్ అయ్యి, నేను ఎందుకు వెళ్తాను అక్కడికి, నన్ను పిలవని నేను ఎందుకు వెళ్తాను అని నేను ఎప్పుడు అనుకోను. అసలు నెవర్ అలాంటి లేదు. నా వాళ్ళు, మన వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు. చలో నేను వెళ్తాను, వెళ్ళి నేను కనబడతాను సార్కి, సార్తో ఒక మాట మాట్లాడాలి, సార్ని చూడాలి. సో దట్ టు గణేష్ మాస్టర్ అందరం కలిసి ఉంటాం, అక్కడ హ్యాపీ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒక చిన్న సార్ దగ్గరికి వెళ్ళాను, పిలిచాడు. మేము షార్ట్ లో ఇలా అన్ని గణేష్ మాస్టర్ అంతా సెట్టింగ్ చేస్తున్నాడు, బాయ్స్ మేము అలా బ్యాక్గ్రౌండ్ అలా ఉండే బాయ్స్ లెఫ్ట్ రైట్ అంటున్నాము. కళ్యాణ్ సార్ అతని పిలువ అన్నాడు మమ్మల్ని. నేను అటు చూస్తున్నాను, ఇంకో అతను వచ్చి సార్ పిలుస్తున్నా అంటే, ఎవరు అండి సార్ పిలుస్తాను? అటు చూస్తాను, పవన్ సార్. నన్ను పిలిచారంటే, అవును సార్. షాక్. వెళ్ళాను, అలా దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అంటే, ఏంటి హీరో చేస్తున్నావు అంటే అన్నాడు. హీరోనా? అదే లేదు సార్ అన్నాను. ఏంది ఫోటోగ్రాఫ్లో ఫొటోస్ పెట్టావు, హీరో ఫేస్బుక్లో ఫొటోస్ చూసాను, నువ్వు హీరో చేస్తాను. అయ్యో సార్ అది హీరో, నేను పొజిషన్స్ ఇస్తాను సార్, గోవాలో సాంగ్ చేశాను, ఫారిన్ గర్ల్స్ ఉన్నారు, ఆ ఫారిన్ గర్ల్స్ నేను కొన్ని ఫొటోస్ పెట్టాను, అది చూసి ఏంటంటే గోవాలో ఏం చేస్తున్నావు అన్నాడు. సార్ సాంగ్ చేస్తున్నాను సార్ కొరియోగ్రఫీ అంటే, గుడ్ వెరీ గుడ్, బిజీయా, ఎలా ఉన్నావు అంటే, ఫైన్ సార్, బాగున్నాను సార్, చాలా బాగున్నాను సార్. లావ్ అయిపోయావు అంటే, సార్ వర్కౌట్ లేదు సార్, దట్ షూటింగ్స్లో టైం ఉండదు సార్, డే అండ్ నైట్ అట్లా అక్కడికి రావడంలో దాన్ని టక్కున ఇమీడియట్లీ జేబులో నా పర్స్లో ఎప్పుడు పవన్ సార్ ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో, సార్ ఇది ఫోటో గుర్తుపట్టారా అని ఫోటో తీసి చూపించాను పర్స్లో నుంచి. అంటే మీ ఇద్దరు ఉంటారా ఆ ఫోటో? నేను పవన్ సార్ ఇద్దరు. ఓకే. అది తొలి ప్రేమ అప్పుడు తీసుకున్న ఫోటో, అలా స్వీట్ మెమరీగా మీ వాలెట్ లో పెట్టుకున్నాను. నేను పెట్టుకుంటాను, ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఈవెన్ మా మదర్ ఫాదర్ ది కూడా ఉండదు మేడం, ఆయన ఫోటో నా పర్స్ లో ఉంటుంది. ఇంకా దేవుడు అన్నారు, అందుకే పెట్టుకుని ఉంటారు, అంతే కదా. అది ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తుంది. సో అది చూడగానే ఏమన్నారు ఆ ఫోటో చూసి, కపిల్ ఎప్పుడుది ఈ ఫోటో అంటే, సార్ 97 సార్, తొలి ప్రేమ అంటే. కొంచెం నవ్వుకున్నాడు కొంచెం. పక్కనే హరీష్ భాయ్ మాస్టర్ ఉన్నారు, చూసి ఏంట్రా అన్నాడు. అది అంతే, అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము, అది మనసులో అది ఉంటుంది సార్ అన్న. చూసి ఓకే గుడ్ అన్నాడు, ఇంకంతే. ఓకే నేను మళ్ళీ నెక్స్ట్ డే కలిసాడు. నెక్స్ట్ డే నేను ఒక్కటి నిలబడ్డాను, తర్వాత పిలిచాడు. నెక్స్ట్ డే డాన్సర్స్, రమేష్ ఇట్రా అన్నాడు, వచ్చి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఏం చేస్తున్నావు అంటే, సార్ చిన్న సినిమాలు చేస్తున్నా అంటే, ఛాన్స్ వచ్చింది, అడిగాను. సార్ సాంగ్ ఇవ్వండి సార్, బన్నీతో సాంగ్ చేశాను సార్, లైఫ్ అలా కొరియోగ్రాఫర్ టర్న్ అయింది, డాన్సర్గా మీతో ఇచ్చాను. మీరు 97 సినిమాలో తొలి ప్రేమలో
డాన్సర్గా ఎంటర్ అయ్యాను. బన్నీ సార్ సినిమాతో నేను కొరియోగ్రఫర్ అయ్యాను. మీరు ఛాన్స్ ఇస్తే ఆ టాప్ లిస్ట్లో నేను ఉంటాను సార్. ఇంకే చాలు సార్, ఇంకే వద్దు లైఫ్లో, అదొక్కటి చాలు ఆ కోరిక అని సార్కి చెప్పాను. హరీష్ పైన పిలిచాడు మా మాస్టర్ గారిని. పిలిచి కపిల్ నంబర్ ఉందంటే ఉంది ఉంది ఉన్నది నా దగ్గర, సరే చెప్దాము, హోల్డ్లో పెట్టాను. సో మొత్తానికి పవన్ సార్తో సాంగ్ చేయబోతున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, తొందరగా. హోప్ ఇట్స్ డ్రీమ్ కమ్స్ ట్రూ. ఎస్, 100%. ఓకే. అండ్ సినిమాలో రాణా గారు కూడా ఉన్నారు ఈ భీమ్లా నాయక్లో. అంటే ఒక స్టార్ డమ్ ఉన్న హీరో అంత పెద్ద స్టార్ పక్కన నెగటివ్ రోల్ చేయడం అంటే మీరేమంటారు దీన్ని? రియలీ ఇట్స్ రాణా గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే బాహుబలి తర్వాత ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్ ఆర్టిస్ట్ అండ్ స్టార్. సో అతను పవన్ కళ్యాణ్ సినిమాలో అండ్ అంటే ఒక చేస్తే స్టార్ లాగా చేయాలి, లేదు అంటే ఈ క్యారెక్టర్లో చేయడం అనేది ఒప్పుకోవడం అనేది గ్రేట్ రానా. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ హోరాహోరీగా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ రానా గారికి ఒప్పుకోవడం అనేది గ్రేట్ అండి. అండ్ రానా గారు సార్ని ఒప్పించడం డైరెక్టర్ సాగర్ చంద్ర గారు, హ్యాట్స్ ఆఫ్ సాగర్ చంద్ర సార్. అతను ఒప్పించడం కానీ, పవన్ సార్ని ఆ క్యారెక్టర్ ఈ సినిమా ఇలా ఉంటుందని చెప్పడం కానీ గ్రేట్ అండి. అది సాగర్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సాగర్ సార్. మా పవన్ సార్ని ఒక మాస్ కైండ్ ఆఫ్లో చూపించింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హోల్ మూవీ ఎంజాయింగ్ అనమాట. దసరా, దివాళీ, క్రిస్మస్, న్యూ ఇయర్, ఎవ్రీథింగ్, అన్ని పండుగలు ఒకేసారి చాలు. ఇంకా అది ఇంకా పవన్ సార్ ఏంటంటే ఇలాంటి సినిమాలు చేస్తారో తెలియదు. అంటే చంద్ర గారు డైరెక్టర్ సార్, చంద్ర సార్ మంచి ఒక బిర్యానీ ఇచ్చారు, సూపర్, అల్టిమేట్ అండి ఆ సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్యామిలీ అంతా కలిసి, టోటల్ ఫ్యామిలీ, ఏ క్లాస్ బి క్లాస్ అని ఏం లేకుండా అందరూ కలిసి చూస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది అందరికి పండుగనే. ఇది దసరా, దివాళీ అనేది అంటే ఇది కూడా పవన్ సార్ భీమ్లా నాయక్ ఒక ఫెస్టివల్ అంటే రాసుకుంటారు నెక్స్ట్. అంతేనా? డెఫినెట్లీ. సో కపిల్ గారు పవన్ సార్ అనగానే ఇన్ని మాటలు చెప్పేస్తున్నారు, ఇన్ని ఫీలింగ్స్ మీలో ఉన్నవి చెప్పేస్తున్నారు. అంటే లైవ్ లో ఏమన్నా చూసారా ఇన్సిడెంట్ వారి మంచితనం గురించి? గుడ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్లీ ఎప్పటి నుంచో నా మనసులో ఉంది, బట్ ఎవరికి చెప్పాలో షేర్ చేయకుండా డైరెక్ట్ మీకే చెప్తున్నాను. సో ఇది ఏంటంటే చరిత్రలో అలా ఉండిపోయే విషయం అండి. ఇది చరిత్రలో కని విని ఎరిగని చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ చూడని ఇన్సిడెంట్ అండి. తొలి ప్రేమ మూవీకి పవన్ కళ్యాణ్ సార్ హీరో. తొలి ప్రేమ మూవీ కొరియోగ్రఫర్ వచ్చి హరీష్ పై మాస్టర్, మా గురువు గారు. సో అక్కడి నుంచి మేము ట్రావెల్ అయ్యాము. పవన్ సార్ సినిమా హీరో ఫస్ట్ 2-3 మూవీస్ చేశాడు. తొలి ప్రేమ బిఫోర్ ఏంటంటే పవన్ సార్ సెకండ్రాబాద్ డాన్స్ క్లాస్కి వచ్చాడు హరీష్ పై మాస్టర్ దగ్గరికి. సో ఎవ్రీడే అక్కడ డాన్స్ నేర్చుకునేవాడు. డాన్స్ నేర్చుకుని మేమందరం అక్కడే ఉండేవాళ్ళం. సో అక్కడ యూనిటీ నుంచి ఇక్కడ అందరు నేర్చుకుని హాయ్ అని అక్కడి నుంచి తర్వాత ఇంక వెళ్ళిపోయాడు. సార్ హీరో అయిపోయారు. అప్పటికి 2 మూవీస్ అయ్యాడు. అంత ఫేమ్లో లేకుండే ఓకే హీరో అయ్యాడు. తొలి ప్రేమలో హరీష్ పై మాస్టర్ని పిలిచి నువ్వు సాంగ్ చేయాలి, ఎందుకంటే నీ క్రియేటివిటీ, నీకున్న టాలెంట్ చాలా ఉంది, విషయం ఉంది, మీరు కంపల్సరీ సాంగ్ చేయాలని హరీష్ పై మాస్టర్తో సాంగ్ చేయించాడు. అదే సాంగ్ ఇప్పటి వరకు 24 years ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ సాంగ్ ఒక మైల్ స్టోన్ అలా ఉంటుంది. హేపా ఊ గోస్ త్రీ అనే సాంగ్ ఉంటుంది చూసారండి, గన్స్ పట్టుకొని అది ఎక్సలెంట్ సాంగ్ అండి. ఆ సాంగ్ అంత బాగా కొరియోగ్రఫీ చేశాడు. తర్వాత ఇంకా పవన్ సార్ అతను హరీష్ పై మాస్టర్ని ఎక్కడ వదలలేదు. సో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో జానీ వరకు ఉన్నారు మన హరీష్ పై మాస్టర్ పవన్ కలిసి. తర్వాత మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఇంకా వెళ్ళిపోయారు. తర్వాత పవన్ సార్ ఎట్టున్నాడు, హరీష్ పై మాస్టర్ ఎట్టున్నాడు. హరీష్ పై మాస్టర్ తర్వాత పవన్ సార్ అడిగాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు కలవక
అని హరీష్ పైన పిలవండి అని పిలిచాడు, తీసుకొని వచ్చి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ పక్కనే ఉంటాడు. సో గురు శిష్యులు అనేది నిజంగా అండి, మా గురువు ఎక్కడున్నాడు, అంత టాలెంటెడ్ ఉన్న పర్సన్ ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, నా దగ్గర కూడా రావట్లేడు అని స్పెషలీ తను వెహికల్ ఇచ్చి పంపించాడు. వెహికల్ ఇచ్చి హరీష్ పై మాస్టర్ని తీసుకున్నాడు. నేను హరీష్ పై మాస్టర్ని తీసుకొని వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ క్రియేటివిటీ, నీకు ఎంత ఐడియా ఉంది ఉన్నాయి కదా, నువ్వు నా పక్కనే ఉండు, నువ్వు ఏదున్నా, నేను సినిమా ఉన్నా ప్లస్ ఏదున్నా నా పక్కనే ఉండు, నాకు సపోర్టింగ్గా ఉండని ఇప్పటికీ సపోర్టింగ్గా ఉన్నాడు పవన్ సార్కి హరీష్ పై మాస్టర్. సో వీళ్ళిద్దరి గురు శిష్యులు అనేది నార్మల్గా నా దగ్గర ఎంతో మంది నేర్చుకున్నారండి. మంచి మంచి స్టేజ్లో ఉన్నారు, మన టాప్ మోస్ట్లో ఉన్నారు, ఎవరు తిరిగి చూడలేదు స్టార్ అయిపోయిన తర్వాత. సో స్పెషల్లీ పవన్ సార్ ఏంటంటే తిరిగి చూశాడు, ఎంత స్టార్ అయినా పక్కనే పెట్టుకున్నారు, చూడడం కూడా కాదు, పక్కనే పెట్టి తిరిగి చూసి వాళ్ళ గురువుని తీసుకొని వచ్చి పక్కనే పెట్టుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ శిష్యరికం అనేది, గురు శిష్యుల గ్రేట్ రిలేషన్షిప్ అండి వాళ్ళది. ఇప్పటివరకు ఎక్కడ చూడలేదండి, ఎవరు చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఓన్లీ స్టోరీలోనే మనం చదువుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కథల్లాగా. సో ఇది జరిగింది, ఇది కళ్ళ ముందు జరిగింది. సో ఇలాంటి గురు శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ పొలిటికల్ దానికి వెళ్ళినా, ఏ సినిమా సంబంధించిన దానికి వెళ్ళినా పక్కనే ఉంటారు. ఎనీథింగ్ పవన్ సార్ బయటికి వెళ్ళాడు అంటే హరీష్ పై మాస్టర్ పక్కన ఉంటాడు. సినిమా షూటింగ్స్ అండి, పొలిటీషియన్స్ కానీ ఏ మీటింగ్స్ ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా హరీష్ పై మాస్టర్ పక్కనే ఉంటాడు. సో చూడండి వాళ్ళిద్దరిది ఎంత రిలేషన్షిప్, సంబంధం. గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ, హరీష్ పై మాస్టర్ గారు అండ్ పవన్ సార్. మీరు 100 years మీరు ఉండాలి సార్. మీరిద్దరిని చూస్తే మాకు సెట్లో 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరిద్దరు మాట్లాడుతుంటే మేము డాన్సర్ గా ఫీల్ అవుతున్నాం లొకేషన్ లో. సో మేము డాన్సర్ గా ఫీల్ అయ్యి మేము గ్రూప్ లో చేయాలని మాకు అనిపిస్తుంది. అంటే ఒక 10-25 years బ్యాక్ మేము వెళ్ళిపోతుంటాం వాళ్ళిద్దరు కలిస్తే సెట్ లో ఉంటే, అలా వెళ్ళిపోతుంటాను. చలో మేము కాస్ట్యూమ్ వేసి భయ్యా రెడీ, భయ్యా మాస్టర్ రెడీ 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 అంటాం. అది చూస్తే అయ్యో నేను మాస్టర్ అయిపోయినా, ఇచ్చి ఇలా చేయొద్దు అని మళ్ళీ ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ అన్ని వదిలేస్తాం. అది గ్రేట్ అండి, గ్రేట్. హరీష్ పై మాస్టర్ అండ్ ఎస్పెషల్లీ పవన్ సార్. గాడ్ బ్లెస్ యు పవన్ సార్, ఆల్ ది బెస్ట్ సార్, కీప్ రాకింగ్. భీమ్లా నాయక్స్ సెన్సేషనల్ హిట్. మీరు అనుకున్నట్టు మీ డ్రీమ్ ట్రూ అవ్వాలని, ఇలాగే మీకు ఇష్టమైన పవన్ సార్ సినిమాలో ఇంకా మీరు మీ లైఫ్లో అలా వెళ్ళిపోవాలి, సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఛానల్ కండి నన్ను పిలిచి ఈ చిన్న చిన్న వర్డ్స్ షేర్ చేసుకున్నందుకు. నేను ఎప్పటి నుంచో నా మనసులో ఉండే కోరికలు చెప్పుకున్నాను, ఎవరితో చెప్పుకుంటాము. సో మీతో చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ జై పిఎస్పీకే, వందే మాతరం, జై హింద్.